ఇప్పుడు ఎవరో మాట్లాడు కాదు, ఈటెల సారే మాట్లాడి కార్ పార్టీలో పోతా అని బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఓ పెద్ద మాట మాట్లాడిండు ఈటెల సారు. వచ్చే ఎలక్షన్ నాటికైనా కారెక్తాడు అని అనిపిస్తున్నది నాకైతే. మరి మీరేమంటారు? మీకేమనిపిస్తున్నది? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ముచ్చట మొదలు పెట్టే ముంగట ఒక్కటి చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ ముచ్చట, మంచిగా ఇనురు అందరూ. ఇప్పుడు మన 3TV నెట్వర్క్ ను యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇన్స్టా ఫేస్బుక్ లో ఫాలో కార్రి, అట్లనే మన దండోరా వీడియోను లైకులు షేర్లు గట్టి కొట్టుర్రి. ఇక ముచ్చట్లకు పోతే ఈటల రాజేందర్ సారు మళ్ళా బీఆర్ఎస్ లకు అత్తున్నాడట అని చాలా మలకల ముచ్చట్లు వినబడ్డాయి. కానీ ఇప్పటిదాకా అవన్నీ ఉత్తమ ముచ్చట్లే అని తేలిపోయినాయి. అయితే ఇప్పుడు ఎవరో మాట్లాడు కాదు, ఈటల సారే మాట్లాడిండు. కార్ పార్టీలో పోతా అని కాదు, కార్ పార్టీకి కేసీఆర్ సార్కు సపోర్ట్గా మాట్లాడిండు, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిండు. ఏంది నమ్ముతలేరా? మీరే ఇన్నూరూపారు. మరి 1,00,000 కోట్లు కలిసి పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు నీళ్ళలో పారవోసిండు కేసీఆర్, దాంట్లో చాలా అవినీతి అయింది, మస్తుగా పైసలు తిన్నాడు అని బీజేపీ వాళ్ళు కొందరు మాట్లాడుతున్నారు కదా అని ఓ విలేకరు అని అడిగితే ఇట్లా మాట్లాడిండు బీజేపీ ఎంపీ ఈటల సారు. ఆ లెవెల్లో మాట్లాడిర్రు అని నేనెట్లా మాట్లాడతా అని గరమవుడే కాదు, కాళేశ్వరం అంటే ఏందో దాని గొప్పతనం ఏందో మొత్తం చెప్పిండు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రెండు, ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా, లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంతా అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానే ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు కలిసి పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఎంత బ్యాడ్ అండి ఇది, ఇంత నీచంగా ఉంటారా? మరి ఈ మాటలకు బీజేపీ లీడర్లు కాంగ్రెస్ లీడర్లు ఎంత హట్ అవుతారో గానీ కార్ పాటోళ్ళు అయితే మస్తుగానే సంబరపడుతున్నారు. 100 కిలోమీటర్ల కాల్వలు, 10 బ్యారేజ్లు అని కాళేశ్వరం గొప్పతనాన్ని ఈటల సార్ చెప్తుంటే ఇదే కాదు, బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఓ పెద్ద మాట మాట్లాడిండు ఈటల సారు. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటల లాస్ట్ నా పర్సనల్. ఈటల సారు మంచి ఉద్దేశంతోనే ఈ మాట అన్నాడు కానీ బీజేపీలో దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్, కానీ నాకైతే తెలంగాణ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని అన్నందుకు పూ పార్టీలు ఉన్నోళ్ళు గట్టిగానే హట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. మరి ఇక పార్టీ లైన్ కాకుండా సొంత లైన్ తీసుకున్నాడని ఏమన్నా పంచాయతీ పెడతారో లేకపోతే ఊకుంటారో గానీ తెలంగాణ మీద గంత పాయిరం ఉంటే తెలంగాణ మీద చాలా మల్కల విషం కక్కిన పూ పార్టీ లీడర్ల మీద ఎందుకు కోపం చేయలేదే రాజేంద్ర అన్న? గిదేం పద్ధతి అని ఎందుకు అండియలేదే ఈటల సారు అని గట్టిగానే అడుగుతున్నారు చాలా మంది. ఇక ఉద్యమకారునివి పూ పార్టీలు ఉండు కాదు కానీ దా కార్ పార్టీలకు దా, మళ్ళా నీ లోపల ఉన్న ఉద్యమకారునికి పదును పెట్టి పని చెప్పు, ప్రజల దీవెనార్థులు ఎట్లుండే చూద్దు. కార్ పార్టీ పనులను సొంత పార్టీలు వ్యతిరేకించినా కూడా లేదు అని కార్ పార్టీని వెనకేసుకొస్తున్నావు అంటే కార్ పార్టీ మీద పాయిరం, కేసీఆర్ మీద అభిమానం ఇంకా పోనట్టున్నాయి నీకు అని అనబట్టారు కొందరు కార్ పార్టీలు. మరి ఈటల సారు కారు ఎన్నడెక్కుతాడో, అసలు ఎక్కుతాడో లేదో చూడాలి ఇక అని అనబట్టారు కొందరు రాజకీయ మేధావులు. కానీ వచ్చే ఎలక్షన్ నాటికైనా కారెక్తాడు అని అనిపిస్తున్నది నాకైతే. మరి మీరేమంటారు? మీకేమనిపిస్తున్నది? కానీ కార్ పార్టీలకు రావాలనా లేదా అనేది కింద కామెంట్లలో చెప్పురు. మరి సరేనా? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.